చలికాలంలో పెరుగు తింటే ఏమవుతుందో తెలుసా? పెరుగులో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో జబ్బుల నుంచి కాపాడుతాయి. కానీ చలికాలంలో పెరుగును తినకూడదని చాలా మంది అంటుంటారు. మరి దీనిపై డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఆరోగ్యకరమైన ఆహారంలో పెరుగు ఒకటి. పెరుగు ప్రోబయోటిక్ మంచి వనరు. దీనిలో మనకు మేలు చేసే ఎన్నో రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతి సీజన్ లో పెరుగును ఖచ్చితంగా తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే పెరుగును చలికాలంలో తినకూడదని చెప్తుంటారు పెద్దలు. ఎందుకంటే దీనివల్ల జలుబు చేస్తుందని నమ్ముతారు. అందుకే చాలా మంది చలికాలంలో పెరుగును తినడానికి ఇష్టపడరు. మరి చలికాలంలో పెరుగును తినాలా వద్దా అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. చలికాలంలో కూడా పెరుగును తినవచ్చు. ఎందుకంటే ఇది మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే దీనిని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచి మాత్రమే తినాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ని సాయంత్రం, రాత్రి అస్సలు తినకూడదు. ఎందుకంటే దీని వల్ల జలుబు అయ్యే అవకాశం ఉంది. పెరుగును తింటే మీ జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. దీంతో మీరు తొందరగా బరువు తగ్గుతారు. జీవక్రియను మెరుగుపరుస్తుంది. పెరుగు ప్రోబయోటిక్ ఫుడ్ కాబట్టి దీన్ని తింటే ప్రయోజనకరంగా ఉంటుంది. చలికాలంలో పెరుగును తినడం వల్ల అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. చలికాలంలో పెరుగును తింటే గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటివి రావు. పేగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మన పేగులకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మన శరీరంలో మంచి బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముకలను బలంగా ఉంచుతుంది. పెరుగును తింటే ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. పెరుగులో ఎముకల్ని బలంగా ఉంచే కాల్షియంతో పాటుగా ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీన్ని చలికాలంలో తింటే ఎముకల నొప్పులు తగ్గిపోతాయి. ఎముకలు బలంగా కూడా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గిపోతుంటుంది. అయితే ఈ సీజన్ లో మీరు పెరుగును తింటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. పెరుగులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల రోగ నిరోధక శక్తి బలపడుతుంది. దీనివల్ల సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. చర్మం, జుట్టుకు ప్రయోజనకరం. పెరుగులో ఉండే రకరకాల పోషకాలు మన చర్మానికే కాకుండా జుట్టుకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. దీన్ని ప్రతిరోజు తినడం వల్ల మన చర్మం సహజంగా తేమగా ఉంటుంది. అలాగే జుట్టు మంచి రంగులో షైనీగా మెరుస్తుంది. పెరుగు బరువు తగ్గాలనుకునే వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే పెరుగులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీన్ని తింటే మీ కడుపు తొందరగా నిండుతుంది. అలాగే ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. దీన్ని తింటే మీరు అతిగా తినలేరు. దీంతో మీ బరువు అదుపులో ఉంటుంది. బరువు పెరగరు. ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవుతారు.